బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో కరెంటు తీగలు యమపాశాలుగా మారుతున్నాయి. పండుగల వేళ విషాదాన్ని నింపుతున్నాయి. నిన్న 6గురిని బలి తీసుకోగా ఇవాళ మరో 3 ప్రాణాలను గాల్లో కలిపేశాయి. రామంతపూర్ ఘటన మరవక ముందే హైదరాబాద్ లో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. చాంద్రాయణగుట్ట బండ్లగూడలో 2 వ్యక్తులు మృతి చెందగా అంబర్పేటలో ఓ వ్యక్తి చనిపోయాడు. బండ్లగూడలో వినాయకుడి విగ్రహాన్ని తీసుకుని వెళ్తుండగా విద్యుత్ షాక్ తగిలి 2 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు అఖిల్, వికాసులుగా గుర్తించారు. పోస్ట్ మార్టం కోసం డెడ్ బాడీలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఇటు అంబర్పేటలో ఓ వ్యక్తికి కరెంట్ షాక్ తగిలింది. వినాయక మండపం వేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వినాయక మండపం రెడీ చేస్తుండగా కరెంటు వైర్లను కర్రతో పైకి లేపి పట్టుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే కరెంట్ షాక్ తగిలి తీవ్ర గాయాల పాలయ్యాడు. వెంటనే అతన్ని అంబర్పేటలోని హాస్పిటల్కు తీసుకెళ్లారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. ఇక కృష్ణాష్టమి సందర్భంగా గోఖలే నగర్లో మొన్న రాత్రి ఊరేగింపు చేపట్టారు. రథాన్ని లాగుతున్న వాహనం మరమ్మతుకు గురికావటంతో దాని పక్కన నిలిపివేసిన యువకులు రథాన్ని చేతులతో లాగుతూ ముందుకు తీసుకెళ్లారు. అయితే రథానికి విద్యుత్ తీగలు దాటి కరెంట్ షాక్ వచ్చింది. ఈ ప్రమాదంలో 5గురు స్పాట్లోనే మృతి చెందగా మరో 4 గాయపడ్డారు. వీరిలో ఒక వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 6కి చేరింది. ఈ ప్రమాదానికి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ రామంతపూర్ వాసులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఏకంగా విద్యుత్ శాఖ సీఎండీ ముషరఫ్ను అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. అటు ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 6గురు మరణించడం, మరికొంతమంది గాయపడటం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రభుత్వం ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించింది. ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు సీఎం. ఇలాంటి దురదృష్టకర సంఘటనను పునరావృతం కాకుండా చూడాలని, భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సీఎం సూచించిన కొద్ది గంటల్లోనే మళ్లీ విద్యుత్ ప్రమాదాలు జరగటం అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతోంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, మొన్నటి అంబర్పేట ఘటన మరొక ముందే మరొకసారి ఇటువంటి ఘటనే చోటు చేసుకుంది. అంటే ఇంకా వర్షాకాలం, అందులోనూ పండుగల సీజన్ కావడంతో తరచూ ఈ ప్రమాదాలు చోటు చేసుకోవటాన్ని అంటే ఏ విధంగా చూడాలి? విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఖచ్చితంగా హైదరాబాద్ నగరంలో విద్యుత్ తీగలు యువపాశంలా తయారవుతున్నాయి. గడిచిన 2 రోజుల్లోనే మొత్తం 8 మంది అర్ధాంతరంగా చనిపోయినటువంటి సంఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. మనం చూసాం, రామంతపూర్ శ్రీకృష్ణాష్టమి జన్మదిన వేడుకల సందర్భంగా జరిపినటువంటి శోభాయాత్రలో ఒకరు కాదు, 2 కాదు, ఏకంగా 5గురు చనిపోయారు. ఆ తర్వాత నిన్న రాత్రి వినాయక విగ్రహాన్ని తరలిస్తున్న నేపథ్యంలో చంద్రాయణగుట్ల బండ్లగూడ పరిసర ప్రాంతంలో 2 మృతి చెందారు. ఇక వీరితో పాటు నిన్న అదేవిధంగా మరొక వ్యక్తి అంబర్పేటలో చరణ్ అనే వ్యక్తి మండపం తయారు చేస్తున్న నేపథ్యంలో అతనికి కూడా విద్యుత్ షాక్ తాకి అతను సాయికృష్ణ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ కొద్దిసేపునే అతను కూడా చనిపోయాడు. మొత్తం 2 రోజుల్లోనే 8 మంది చనిపోయినటువంటి నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే వీరు చనిపోయినట్టు కూడా స్థానికులు, అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. నిన్న మనం రామంతపూర్ గోకుల్ నగర్లో చోటు చేసుకున్నటువంటి సంఘటన చూసాం. చాలామంది బాధితులు బయటకు వచ్చి ఆందోళన చేసినటువంటి సంఘటనలు మనం చూసాం. అయితే నిన్న విద్యుత్ శాఖ అధికారులు రామంతపూర్ వచ్చిన తర్వాత వారందరినీ కూడా అక్కడ స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. విద్యుత్ తీగలు ఏలాడుతున్నాయని గతంలో అనేక సార్లు కంప్లైంట్ చేసినా, అనేక సార్లు ఫిర్యాదు చేసినా ఎవ్వరు కూడా పట్టించుకోవడం లేదు. ఇలాంటి సంఘటనలు జరగడం, అట్లా పట్టించుకోకపోవడం వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి ఇకనైనా ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా అటు హైదరాబాద్ నగరంలో విద్యుత్ తీగలు అయితే కాలనీలలో వేలాడుతున్నటువంటి విద్యుత్ తీగలను మరమ్మతులు చేయాలి. ఖచ్చితంగా ఇలాంటి ఇన్సిడెంట్ మళ్ళీ జరగకుండా చూడాలంటూ కూడా నిన్న బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన బాటపట్టినటువంటి దృశ్యాలు మనం చూసాం. అయితే ఈరోజు నిన్న సంఘటన మరొక ముందే మళ్ళీ ఈరోజు మరొకసారి 3 చనిపోయారు. అటు బండ్లగూడ చంద్రాయణగుట్ట పరిసర ప్రాంతంలో 2 చనిపోయారు. టోనీ, వికాస్ అనే 2 వ్యక్తులు కూడా వినాయక విగ్రహాన్ని తరలిస్తున్న నేపథ్యంలో పైన వైర్లు తాకి ఒక్కసారిగా షాక్ గురై వారు కింద పడిపోవడం, ఆ తర్వాత తలకు బలమైన గాయాలు కావడంతో వారిద్దరు కూడా మృత్యువాత హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయారు. మరొక వ్యక్తి కూడా తీవ్ర గాయాలైనవి, ప్రస్తుతం అతను కూడా ట్రీట్మెంట్ తీసుకున్నారు. మరోవైపు వినాయక నిమజ్జన మండపం తయారు చేస్తున్న వ్యక్తికి
అతనికి ఒక్కసారిగా కరెంట్ షాక్ తాకడంతో ఒక్కసారిగా అతను కూడా మూర్ఛిల్లు పడిపోయారు. అతన్ని కూడా హాస్పిటల్లో కాచిగూడలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేసి చికిత్స పొందుతున్న నేపథ్యంలో కొద్దిసేపు క్రితమే అతను చికిత్స తీసుకుంటూ చనిపోయినట్లు కూడా వైద్యులు ధృవీకరించారు. మొత్తం ఈ 2 రోజుల పరిధిలోనే మొత్తం 8 మంది చనిపోయారు. ఈ 8 మంది మృతులకు ప్రధాన కారణం విద్యుత్ శాఖ అధికారులే అంటూ కూడా బాధిత కుటుంబ సభ్యులు స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రానున్నటువంటి గణేష్ నిమజ్జన వేడుకల సందర్భంగా ఇలాంటి కఠిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా విద్యుత్ శాఖ అధికారులు ఇప్పటికైనా మరమ్మతులు చేపట్టాలి. ఖచ్చితంగా వైర్లు ఏలాడుతున్నటువంటి వైర్లను పూర్తిగా ఆధునీకరించాల్సినటువంటి అవసరము విద్యుత్ శాఖ అధికారుల తీరుపై ఉందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న జరిగిన సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. మరోవైపు మంత్రి శ్రీధర్ బాబు వారందరూ మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా కూడా చెల్లించిన పరిస్థితి మనం చూసాం. కానీ ఈ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించిన ఇష్యూలపై కూడా మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, రానున్నటువంటి గణేష్ నిమజ్జన వేడుకల సందర్భంగా మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని మాత్రం చూడాల్సింది చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్.